మర్యాదగా లొంగిపో. సార్ ఏంటి సార్ ఇదంతా? మమ్మల్ని ఎందుకు రౌండప్ చేశారు? బాగా యాక్ట్ చేస్తున్నావురా, కాల్చి పారదొబ్బుతా నా కొడక. సార్ మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నా పేరు గోపి సార్, మాది అమలాపురం. పల్లెటూరు నుంచి వచ్చి మమ్మల్ని ఫూల్స్ చేద్దాం అనుకున్నావు. మర్డర్ చేసి ఇంత పెద్ద సిటీలో ఈజీగా తప్పించుకుందాం అనుకున్నావు, కానీ నా నుంచి తప్పించుకోలేనని గెస్ట్ చేయలేకపోయావు. సార్ నేనేంటి మర్డర్ చేయడం సార్? సార్ ఇది మరీ టూ మచ్ సార్. ఎక్స్ట్రాల్ చేస్తే బుర్రలోకి బుల్లెట్ దిగిపోతుంది నా కొడక. సార్ నేను ఎవరిని మర్డర్ చేయలేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఆ ఫోటో చూపించు. ఈ అమ్మాయిని వల్ల వేసుకుని అతి దారుణంగా చంపలేదా నువ్వు? సార్ ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్, ఒక్కసారి నాతో సెల్ఫీ దిగింది అంతే సార్. నీతో సెల్ఫీ తీసుకోవడానికి నువ్వేమన్నా సెలబ్రిటీ అనుకున్నావా? సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. గోపి అలాంటి వాడు కాదు సార్, చాలా మంచోడు సార్. ప్లీజ్ అతను వదిలేయండి సార్. వీడి క్యారెక్టర్ నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావా? నా మాటిని ఊరెళ్ళిపో. వీడు మోసగాడు. పక్కలాగండి. ప్రేమ అనే వల వేశాడు, ముగ్గులోకి దించాడు, అవసరం తీరాక దారుణంగా చంపేశాడు. అమలాపురానికి చెందిన గోపి అనే వ్యక్తి బంజారా హిల్స్ కి చెందిన పూరి అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వంచించి అతి కిరాతకంగా చంపేశాడు. తప్పించుకు తిరుగుతున్న గోపిని ఈ రోజు పోలీసులు వల పన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితుడు గోపిని బంజారా హిల్స్ డీసీపీ చంద్రశేఖర్ విచారణ చేస్తున్నారు. డీసీపీ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, గోపి అనే వ్యక్తి అమలాపురం, పూర్వి అనే అమ్మాయిని ఇతను హత్య చేశాడు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కంప్లీట్ అవ్వగానే అన్ని డీటెయిల్స్ చెప్తాం. ఏంట్రా ఇదంతా? నువ్వు హత్య చేయడం ఏమిట్రా? నాకంతా అయోమయంగా ఉంది. ఊళ్ళో అందరి ముందు నిన్ను అవమానించి నానా మాటలు అన్నారు. నా శాపమే నీకు తగిలింటుంది. ఏంట్రా ఇది? నేనేం చేయలేదు. నువ్వేం చేయలేదని మాకు తెలుసు, కానీ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇక్కడి నుంచి బయటపడే మార్గం లేదా? ఈ హైదరాబాద్ లా నీకు చుట్టం ఉండను మరొక. ఎవరిల్లంతా ఇలా రండి. నమస్కారం సార్. నమస్తే సార్. మా అబ్బాయి సార్. అయితే ఆడేమన్నా మహాత్ముడా మహనీయుడా? మర్డర్ చేసాడాడు. వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. బయట పంపిండే. వచ్చేయండి. ఇప్పుడు సుందర్రాజన్ గారు తన విరాళం చెక్కును సంస్థకు అందజేస్తారు. నాకు ఈ క్లాసులు వీకుడు స్పీచ్లు ఇచ్చుడు పెద్దగా నచ్చాయి. కాకపోతే పోరాగాళ్లను నేను ఒక్కటే సూటిగా అడగదలుచుకున్నా. అరే భయ్, నీ వల్ల నువ్వు ఒక్కనివే నాశనం అవుతలేవు. నీ కుటుంబము, నీ ఊరు, నీ రాష్ట్రము, ఈ దేశం మొత్తం నాశనం అవుతుంది. జర తెలుసుకోండి ఏం చెప్తున్నా. అరే ఆ డ్రగ్స్ని ఇడిచిపెట్టండి రాయా, ఏముంది అందులో? అరే భయ్, నేను ఏదైనా గలత్ మాట్లాడినట్టయితే దానికి నేను సారీ చెప్తున్నా. జర మైక్ పట్టుకోండి సార్, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. ఎవరు మాట్లాడేది? నేను గోపి ఫాదర్ నండి. గోపీనా? అదే అమలాపురం. అమలాపురం గోపీనా? అవును సార్. ఏమైంది? ఏదో హత్య కేసులో అరెస్ట్ చేసేమంటున్నారు సార్. అరే రే, అట్లానా? ఏ స్టేషన్? గోపి, నువ్వేం టెన్షన్ వాడకు, నేను వచ్చినాగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ వచ్చారు? హలో డీసీపీ సాబ్, నన్ను సుందర్ రాజన్ అంటారు. ఈడనే బిజినెస్లు చేస్తుంటా, సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటా. అయితే ఏంటి సాబ్? మా గోపి చాలా మంచోడు, నేరం చేసేటోడు కాదు. మీరు ఇడిచి పెడితే మంచిగుంటది. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఎక్కువ మాట్లాడితే నిన్ను లోపలేస్తా. నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. సుందరరాజన్ స్టేషన్కి వచ్చినట్టు తెలిసింది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి. ఆయన సెంటర్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి.
యారని తెలీదుల్లా సమజైందా? ఆ గోపియే మర్డర్ చేసిండని మీ దగ్గర ప్రూఫ్ ఏముంది? చూడండి డీసీపీ గారు, అకార్డింగ్ టు సెక్షన్ 50A అక్యూజ్డ్ కి సంబంధించిన కేసు వివరాలు వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ కి చెప్పాలి, లేకపోతే మీరు కోర్టుకి రావాల్సి వస్తుంది. అయితే వినండి, వీడు పూర్వీని అమ్మాయిని చాలా దారుణంగా మర్డర్ చేశాడు. హత్య చేసిన ముందు రోజు అమ్మాయితో 45 నిమిషాలు ఫోన్లో మాట్లాడాడు. మర్డర్ చేసిన నెక్స్ట్ డే అమ్మాయి ఏటీఎం కార్డు నుంచి 40,000 రూపాయలు విత్డ్రా చేశాడు. వీడికి దూకుడు ఎక్కువ. 10 మందిని లిక్విడ్స్ పబ్లో చితకబాదాడు. ఇది చాలా? ఇంకేమైనా కావాలా? కోర్టులో ఏం చెప్పుకోవడం చెప్పండి, పోండి. అవుట్. హత్యా నేరం మోపబడ్డ నిందితుడు గోపికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం అయినది. ఏంట్రా లుక్కు? దించో, కళ్ళు దించో అన్న చెప్తున్నాడు కదా, దించో. ఏంట్రా కుడతావా? కాలుకి పెద్ద wound అయింది. హెడ్ కి స్మాల్ ఇంజరీస్. పల్స్ ఇస్ ఆల్ రైట్. హీ గాట్ సమ్ బ్లడ్ లాస్. కేస్ షీట్ ఇవ్వండి. ఓకే, ద సేమ్ మెడిసిన్ యూ కెన్ కంటిన్యూ. ఎస్ సార్, విల్ కంటిన్యూ ది సేమ్ మెడిసిన్. నమస్తే డాక్టర్. ఇతని కండిషన్ ఎలా ఉంది? ఎక్సెసివ్ బ్లీడింగ్ అయింది. నథింగ్ టు వరీ. డిశ్చార్జ్ అవడానికి ఎంత టైం పడుతుంది? విత్ ఇన్ 2-3 days he will be discharged. ఎరా, నువ్వు ఎక్కడ కుదురుగా ఉండవా? నువ్వు ఇలా మర్డర్లు గొడవలు చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ సినిమా చూస్తుంటుంది అనుకుంటున్నావా? సార్ అది కాదు సార్, నేను క్రిమినల్ లా కొడుకు ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. ఓకే సార్. పిచ్చి పిచ్చి వేషాలు వేసి కాల్ చవతలు పడేయండి. వీడు డిశ్చార్జ్ అయ్యేంతవరకు కేర్ఫుల్గా డీల్ చేయండి.